తీసుకున్నాను తనుజ కోసం స్టాండ్ అదే చెప్తున్నా వాళ్ళకి అది తెలీదా నేను సుమరణ కోసం స్టాండ్ తీసుకున్నా వాళ్ళు చేయాల్సిందే వాళ్ళు గేమ్ ఆడుతున్నారు మనం జెన్యూన్ గా ఉంటున్నాము అదే అదే అవును నాకు బాగా అర్థమవుతుంది సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా నేను మొత్తం మాట్లాడి తిన్నావా నా హార్ట్ బ్రేక్ అయింది డబ్బులు కావాలంటే Oh my God! Come on, what an action! What a performance! Put your hands together, everybody! ఓకే ఊరుకోవే ఊరుకో నేను ఉన్నాను కదా నేను ఏదో సాల్వ్ చేస్తాను నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది ఊరుకో పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నా నమ్మకం ఏంటంటే నువ్వు ఉన్న వెళ్ళవని. బట్ నేను ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది ఈడికుంది నామినేషన్స్ చెప్పేది అది మాకు స్టాండింగ్ సపోర్టింగ్ ఒక్కరి తరపున కూడా రావట్లేదు మీ సైడ్ నుండి పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం మీకోసం కూడా కొట్లాడుకుంటాం మీరు కళ్యాణ్ నాకు ఎంత క్లోజ్ నాకు ఎంతసేపు సైలెంట్ గా ఉండడం అందరూ నీలా ఉండరు వద్దురాము నేను ఎవరి గురించి స్టాండ్ తీసుకుని అసలు మాట్లాడను ఎందుకు స్టాండ్ తీసుకున్నా కనిపించుకోవాలని లేదు నేను స్టాండ్ తీసుకుని వదిలేరాము నాకు అసలు నాకు మాట్లాడాలని కూడా లేదు ఊరుకో ఊరుకో ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా ఉంటది నామినేట్ చేసింది నిన్ను నేను కెప్టెన్ చేశాను అని నేను కావాలని నేను కెప్టెన్ చేశానా డబ్బులు కావాలంటే Oh my God! Come on, what an action! What a performance! Put your hands together, everybody! ఒరే నీకు అర్థమవుతుందా 10 మంది అది తప్పు 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 అని అంటే నువ్వు ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకుంటావు నేను కరెక్ట్ ప్రూవ్ చేసుకోవడానికి మీరు ఏదో అనుకున్నాను అంటే సరిపోద్ది కదా. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు హరీష్ గారు ప్లీజ్ హరీష్ గారు మేము మాట్లాడుతున్నాం ఒక క్లారిటీ తీసుకుంటున్నా ఎందుకు మీరు ఒకసారి మాట్లాడుకోండి. నల్ల తాచు లెక్క నాకి సంపేస్తా బ్యాడ్ ఏం బ్యాడ్ అంటే ఆమె నచ్చాడు కుదరదు హౌస్ కుదరదు అర్థం కదా మనస్ఫూర్తి చేసి పెడతాను. ప్రతిదానికి భజన మీరు గొప్పోళ్ళు 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 ఏం గొప్ప దేనికి గొప్ప ఒకటే ఇప్పుడు త్వరగా ఆకలిస్తుంది చెయ్యండి అనేది కూడా మీరు నామినేషన్ తీసుకొని వెళ్తున్నారు ఆకలిస్తుంది అనేది తప్ప నువ్వేనా తాగేస్తున్నావా నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా ఆకలేసిన దాని గురించి చెప్పాలి నాకు పని ఉందని అన్నారు నాకు పని లేదా నేను వాష్రూమ్ కూడా వెళ్ళలేదు రే అండ్ ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా నేను ఫస్ట్ నుంచి ఏమని మీరు చేస్తున్నారు ఈ జన్మకి చాలు నేను పోతానన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దన్నయ్య నేను పోతాను ఏం చేశారు తెలిసింది అయిపోయినాక తెలుసు కదా ఆమె అంతా డ్రామాలు చేస్తారు డ్రామా క్వీన్ అని మాకు తెలియదు ఏముంది. ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఐ రెస్పెక్ట్ ఏం మనిషి ఆమె నోటికి ఏదొస్తుంది మాట్లాడేస్తుంది ఒక మనిషిని క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తుంది. పెద్ద మాట అన్నాడు సరాడు నా వదిలేండి ఇంకా తప్పు రామ్ మనందరికి లైఫ్ ఉంది ఆమె ప్లేస్లో మా ఇంట్లో ఎవరన్నా అలా చేసినా కూడా ఊరుకోను తప్పది. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు వాళ్ళకి చెప్పుగా నా వాళ్ళందరికీ నువ్వు నచ్చకపోవచ్చు కానీ నాకు నచ్చుతావు పెద్ద ప్లానింగ్ ఉన్నోళ్ళు కూడా వేరే వాళ్ళ కడికి వెళ్ళిపోయేలా ఉన్నారన్న అక్క తనుజక్క కత్తిలా ఉన్నావు అక్క ఏమిటండి మీరు మాట్లాడేది కత్తిలా ఉన్నావు అక్క నువ్వేనా తాగేస్తున్నావా నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను నేను చెప్పు. రీతు కన్ఫెషన్ రూమ్ రండి. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది ఈడికుంది ఆ క్లాత్ తీసేయండి. నీకు నీకు నాకు మరి నాకు నీకు అదేంటి రీతు మీరు నవ్వుతారనుకుంటే ఏడుస్తున్నారంటే నాటకం మమ్మల్ని ఆడించడానికి ఫస్ట్ నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. మమ్మీ గుర్తొచ్చింది నాకు చికెన్ చూడగానే మా అన్నయ్య కూడా నాకు ప్రేమగా చికెన్ చేసి పెడతాడు. ఏంటి మమ్మీ ఎవడీడు తినేయొచ్చా బిగ్ బాస్? తినొచ్చు కానీ బిగ్ బాస్ ఇంట్లో ఏది ఊరికే రాదు. అరే మీరు అచ్చ మాల మాడుతున్నారే నేను మీలో కలిసిపోయాను కదా చికెన్ కోసం ఇంటి సభ్యుల రహస్యాలను చెప్పడానికి మీరు సిద్ధమని చెప్పడం నేను విన్నాను. అరే అరే షూటింగ్ ఆపండి రా షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి కథ చెప్తాడు రవి. మీ ఫ్రెండ్ తనుజతో మొదలుపెట్టు. తనుజకి ఒక పర్సన్ అంటే ఇష్టం తెలిసింది చెప్పకురా క్రష్ అని తనే చెప్పింది. తనుజకి కొంచెం సాఫ్ట్ కార్నర్ కళ్యాణ్ మీద కూడా ఉంది.
రహస్యాలు చెప్తానని మీరే చెప్పారు. అవును బిగ్ బాస్, రహస్యాలు అంటే ఇంక ఇవే ఉన్నాయి. నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలంటే ఐ మేక్ షూర్ అందరి దగ్గర సీక్రెట్స్ కనుక్కొని వచ్చి మీకు చెప్తా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్? ఇస్ ఇట్ రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్? నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటంటే చెప్పి ఇప్పుడు. సో ద పనిష్మెంట్ ఈస్ అందరూ లోపలికి రండి. మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు ఇప్పుడు పడుకున్న వాళ్ళు. రండి రండి. నిత్యం విష్ణు సహస్రనామ ప్రతిధ్వనులతో విరాజులుతూ ఏదో తేడాగా ఉందంటే నువ్వు కాదు, నీ తలలో జేజమ్మ కాదు, ఆ నాగమ్మ కాదు, సాక్షాత్తు ఆదిశేషువే వచ్చి అడ్డుగా నిలబడినా సరే పోలా అదిరిపోలా. నాగ నిధిని చేజిక్కించుకోకపోతే నా పేరు ధనుంజయ వర్మే కాదు. బాగుందనా? నిజం బాగుంది.